అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. సో ఫ్యామిలీ అఫెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఆల్ ఓకే సో ఫార్? చిన్న చెల్లి అంతే. ఎందుకు అందరితో డిటాచ్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్తో? ఎందుకంటే ఎంత గొడవ పడినా మళ్ళీ మన బ్లడ్ రిలేషన్ మళ్ళీ కలిసిపోతాము అన్న థాట్ ప్రాసెస్ చాలా ఉంది. ఇంకా చచ్చిపోలేదు కదా, చచ్చిపోయే ముందు అవుతుందేమో తెలియదు నాకు. ప్రస్తుతానికి చిన్న చెల్లి చాలా అనిపిస్తుంది. చిన్న చెల్లి అందరితో కలిసి ఉంటుంది. తను అందరూ కావాలి అని ఆరాట పడుతుంది. నాకు ఏమో నేను డిటాచ్మెంట్లోకి వచ్చేసా కదా, నాకు ఫరక్ పడదు ఇంకేమి. నువ్వు నాతో మంచి, ఇప్పుడు మా చిన్న చెల్లి అయినా సరే నన్ను ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే పద్ధతిలోనే ఉన్నా. కానీ షీ స్వీట్ కాబట్టి ఐఎమ్ స్వీట్ టు హర్. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. నేను అన్కండిషనల్ లవ్ ఎప్పుడు ఇవ్వగలుగుతా అంటే డిటాచ్మెంట్లోనే ఇవ్వగలుగుతా. ఓకే, అటాచ్మెంట్ పెట్టుకుంటే కండిషన్స్ వచ్చేస్తాయి. మరి ఎప్పుడైనా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి హిమాలయాస్కి అంటే అన్ని వదిలేయాలంటే హిమాలయస్లోకి వెళ్ళిపోవాలా? హిమాలయస్ అని కదా, అదొక వే అని చెప్తారు కదా. సో ఈ ఏమంటారు వర్క్ ఇదంతా వదిలేసి ఐ వాంట్ టు బి స్పిరిచువల్, ఐ వాంట్ టు గో ఎనీ ఆశ్రమం అలా అనిపించిందా? స్పిరిచువల్ అంటే అన్ని వదిలేయడం ఒకటే కాదు, వార్ కూడా స్పిరిచువల్లే, ధర్మయుద్ధం కూడా స్పిరిచువల్లే. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్. మీతో పాటు ధర్మయుద్ధంలో ఎంతమంది వస్తున్నారు? ఇప్పటికి ఎంతమంది చేయూతనిచ్చారు? గత 10 సంవత్సరాలుగా నేను చేస్తుంది ధర్మయుద్ధమే. ఎంతమంది హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి మీకు? నేను ఉన్నాను అని అబ్బాయి అయినా అమ్మాయి అయినా? మాకు ఎవరు లేరు. ఒక్కరే, అది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కదా. ఈ సిస్టమ్ని మార్చాలంటే ఒక్కరితో అవ్వదు కదా. ఇప్పుడు డామినో ఎఫెక్ట్ తెలుసా మీకు? ఒక్కటి మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతాయి. 10 years నుంచి నేను మాట్లాడుతున్న దానికి ఎఫెక్ట్ ఏం లేదనుకుంటున్నారా మీరు? మీరు మాట్లాడినందుకే ఇన్ని చేంజెస్ వచ్చాయి. నేను మాట్లాడడం వల్లే ఇన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. వచ్చుండొచ్చు. ఏమొచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు 10 questions ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనీష్ కురివిల్లా గారిది వీడియో చూసాక నాకు వ్యాలిడేషన్ దొరికింది. నాది ఐ డ్రీమ్లోనే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది ఫిదా తర్వాత. ఆ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ఎప్పుడు ఇంట్యూజన్ మొరాలిటీ అని కొట్టుకునే మనిషిని, నేను ఒక్కదాన్నే తేడాగా ఉన్నా, నాకే అన్నీ జరుగుతున్నాయి, నేనే తప్పు అని అందరూ నా మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది నిజమని నమ్మా, కానీ నేను మారలేనుగా. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. నేను ఎందుకు గాయత్రి అయ్యాను అంటే నేను ఇలా ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మాట్లాడిన తర్వాత నేను మీ గురించి ఫీల్ ఎమోషన్ని తీసుకెళ్తాను ఇంటికి. మీ మొహం గుర్తుపెట్టుకోను, హౌ డిడ్ యూ మేక్ మీ ఫీల్ అనేది తీసుకెళ్తాను. సో ఆ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మారలేను. దిస్ ఈజ్ హౌ ఐ యామ్. సో ఇంటర్వ్యూ చేంజ్డ్ అ లాట్ ఫర్ మీ. అంటే అది పాజిటివ్గా అయిందా నెగటివ్గా? నాకు స్పిరిచువల్ ఎవల్యూషన్ అయింది ఆ ఇంటర్వ్యూ. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, నేను ఫేమస్ అయినానా, నేను ఒక సెలబ్రిటీనా? ఇట్స్ నాట్ మై నీడ్. నేను తప్ప, నేను కరెక్టా, నాకు అది కావాలి. నేను మోరల్గా ఉన్నానా లేదా, నేను తప్పు చేస్తున్నానా లేదా, నా అద్దంలో నేను చూసుకున్నప్పుడు నేను రిగ్రెట్ అవ్వట్లేదా, అంతే నాకు ఫరక్ పడేది. సో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు నాకు, ఇప్పుడు మీరు చూస్తే ఓవర్ నైట్ వైరల్ అయిపోయా. పెద్ద నేనేమి పిఆర్ కోసం కోట్లు ఖర్చు పెట్టుకోలేదు. ఆ సినిమా ప్రమోషన్ కాదు, నిజం చెప్పారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పా. అంటే మా ఇంట్లో నీ మాటకి విలువ లేదు, నీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదు, నువ్వు చచ్చిపో అని నాకు 24 గంటలు మా నాన్న ఖందిరిగలా వాగేవాడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు చచ్చిపోతా అంటే చెప్పు, సూసైడ్ నోట్లో రాసేసుకో, నేను చంపేస్తా, ఇలా మాట్లాడిన ఫ్యామిలీలో. సో ఐ వాజ్ వెరీ సూసైడల్ యాజ్ ఎ చైల్డ్. అలాంటి దగ్గర నుంచి ఐ లవ్ యూ, యూ చేంజ్డ్ మై లైఫ్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సూసైడల్ థాట్స్ అని 100 మెసేజెస్ నేను చూస్తే, యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్. చాలు నాకు, ఐఎమ్ హర్డ్, ఐఎమ్ సీన్, అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ అవుట్ దేర్. చాలామంది అమ్మాయిల జీవితంలో కాన్ఫిడెన్స్ పోసా నేను. ఐ నో. అండ్ నా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి షవర్ అయ్యాయి అనమాట. అప్పుడే కాదండి, 10 years నుంచి నేను ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు తెలియలేదు అనుకో, అది వేరే విషయం. నా రిపిల్ ఎఫెక్ట్ ఏంటో నాకు తెలుసు. డెఫినెట్లీ. సో మీలాంటి వాళ్ళు ఇంకా ఒక 10 మంది బయటకు వచ్చి మాట్లాడితే మేబీ ఇండస్ట్రీలో ఆ పర్సంటేజ్ తగ్గొచ్చేమో. తగ్గినా బెటరే కదా, ఒక అమ్మాయి సేవ్ అయినా కూడా. ఇప్పుడు మన జనరేషన్లో, మిలీనియల్ జనరేషన్లో నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా, లిటిల్గా ఒకదాన్నే. ఇప్పుడు జెన్జీలో చూసారా ఎంతమంది అమ్మాయిలు మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ నిండా కూర్చొని కాల్అవుట్ చేస్తున్నారు. సినిమాల్లో పెద్ద లాంటి సినిమా డైరెక్టర్ కూర్చొని సారీ చెప్పేదాకా, ఇదే నేను ఇంతకు ముందు మాట్లాడుంటే నా నోరు నొక్కేసేవాళ్ళు. అవునా? ఇఫ్ మై వాయిస్ ఇస్ సింగిల్, ఐఎమ్ సప్రెస్డ్. బట్ ఇఫ్ దెర్ ఆర్ 100 people టాకింగ్ అబౌట్ ఇట్, తగ్గాల్సిందే. ఆ రిపిల్ ఎఫెక్ట్కి నేను కాంట్రిబ్యూట్ చేయలేదంటారా? డెఫినెట్లీ. మేబీ మీరు ఇచ్చిన ధైర్యం కొంత గొప్ప ఉంటుంది.
అబ్సల్యూట్లీ సో ఏం థ్రెట్స్ రాలేదా మీరు అలా ఎందుకు రాలేదు? మాట్లాడినప్పుడు? ఏంటి రేప్ థ్రెట్స్, డెత్ థ్రెట్స్, రేప్ అటాక్స్ కూడా జరిగాయి. చెప్పారు దాని గురించి? అంటే హౌ ఆడిషన్కి వెళ్ళిన ఆడిషన్స్ వెళ్ళడం వేరు, మాట్లాడడం వల్ల రేప్ అటాక్ జరిగినవి కూడా ఉన్నాయి. ఓకే. మొన్న ఎవరో ఏదో సీరియల్, పెద్ద సీరియల్ కాదు, లైక్ సమ్ యాక్ట్రెస్, పెద్ద యాక్ట్రెస్, నాకు గుర్తులేదు, డిన్నర్కి వెళ్దామా, బయటికి వెళ్ళి లంచ్ చేద్దామా అంటే అది డిన్నర్ కాదు, బయటికి వెళ్ళి లంచ్ చేయడం కాదు అని చెప్తున్నారు. నిజంగానేనా? దట్స్ హౌ దే అప్రోచ్. బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాము. ఎందుకు ఇలా లైక్ వరల్డ్ టూర్కి వెళ్దాం, ఒక 1 month ట్రిప్కి రా నాతో. ఇంకా నడుస్తున్నాయి ఇలాంటివన్నీ. వాట్ ఈస్ దిస్? అంటే చాలా మంది అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు అలా అడుగుతున్నారు. మమ్మల్ని మార్కెట్ డిమాండ్. అమ్మాయిలు చాలా మంది అంటుంటారు కదా, మాకెవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము బాగానే ఉన్నామే, అలా అడిగిన అబద్ధాలు వాళ్ళు చేస్తున్నారు. అలా మాట్లాడే వాళ్ళు పక్కా చేస్తున్నారు. అలా ఎలా చెప్తారు? అలా ఎందుకంటే బికాజ్ నేను చేయట్లేదు అనుకోండి, వాట్ ఐ విల్ డూ, నేను నిజంగా ఇలాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేనేం చెప్తా, పాపం జరుగుంటుంది వాళ్ళకి, నాకైతే జరగలేదు అని చెప్తా. ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో మాట్లాడతా. ఇఫ్ ఐమ్ అడమెంట్ అబౌట్ అసలు ఉండదు అంటే ఎలా అంటే దట్ ఈస్ ద రిసెంట్మెంట్ టాకింగ్. ఓకే, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి భుజాలు తడుకుంటారు బేసిక్గా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటారు. సో ఎవరిది రాంగ్ అంటారు? ఇప్పుడు కమిట్మెంట్స్ ఇవన్నీ కాస్టింగ్ కౌచ్లు కమిట్మెంట్స్ ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉన్నాయి, మూవీ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, దేనివల్ల వచ్చిందో ఓకే పక్కన పెట్టేస్తే ఇందులో తప్పేవరిది, అబ్బాయిలదా అమ్మాయిలదా అంటే మీరు ఏం చెప్తారు? ఒకప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ చేశారనుకోండి, నేను ఆడవాళ్ళకి తప్పను, మొగోళ్ళే తప్పు. ఎందుకంటే అమ్మాయిలకి డబ్బులు లేవు, లోవర్ ఫైనాన్షియల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వచ్చారు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి బ్రతకాలి, నేను ఏదో ఒకటి చేసి నా ఫ్యామిలీని పోషించాలి, నేను ఏదో ఒకటి చేసి యాక్టర్ అవ్వాలి, నేను ఇండిపెండెంట్ అవ్వాలి అని వచ్చిన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కమిట్మెంట్లు ఇచ్చారు అనుకోండి, నేను ఆడవాళ్ళకి తప్పు తీయను. సెకండ్ జనరేషన్ స్టిల్ ఓకే, బట్ నేను సెకండ్ జనరేషన్ నుంచి నా కంప్లైంట్ ఏంటంటే, నువ్వు ఎక్స్ప్లాయిట్కి గురయ్యావు, నువ్వు యాక్సెప్ట్ చేసావు, డబ్బులు సంపాదించావు, రిచ్ అయ్యావు, నువ్వు తీసుకెళ్ళి ఆ డబ్బులు ఫారెన్ ట్రిప్స్లో ఎక్స్ట్రాడినరీ ఖర్చులు లైఫ్ స్టైల్లో పెడుతున్నావు, నీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చూస్తున్నారు, వావ్ యాక్ట్రెస్ అయితే ఇంత లగ్జరీ లైఫ్ ఉంటుందా అని మొరాలిటీని నెగోషియేట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ చెక్కి నువ్వు బలి చేస్తున్నట్టే కదా. నువ్వు బీయింగ్ అ సెలబ్రిటీ, ఇట్ ఈస్ అ సోషల్ డ్యూటీ ఫర్ యూ. నువ్వు డబ్బులు సంపాదించిన తర్వాత ఎందుకు కాల్ అవుట్ చేయట్లేదు? వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నాకు మొగోళ్ళ మీద ఎంత కోపం ఉందో, ఆడోళ్ళు పవర్ఫుల్ పొజిషన్స్లో కూర్చొని ఎంతో మార్పు తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు సైలెన్స్ ఉంది చూసినరా, నాకు అది చెడ్డోడి తప్పుల కంటే మంచోడి మౌనం చాలా కోపం వస్తుంది నాకు. సో అట్లా వెన్ యూ కెన్ డూ యు ఆర్ నాట్ డూయింగ్ నౌ. ఒకప్పుడు నేను మొగోళ్ళని హేట్ చేసా ఈ విషయంలో, కాస్టింగ్ కౌచ్ విషయంలో, బట్ నౌ ఐఎమ్ యాంగ్రీ విత్ ఉమెన్. వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ హూ క్యాన్ మేక్ చేంజెస్, హూ డోంట్ గివ్ ఎ షిట్. అన్నీ వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ జోన్ దాటి ఎక్కువ ఇబ్బంది పెట్టి నిజాలు, వాళ్ళ ఇంటర్సెక్షనల్ ఫెమినిజం కనిపించట్లేదు నాకు అక్కడ. ఇప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్ రిచ్ యాక్ట్రెస్కి ప్రాబ్లం వస్తే పట్టించుకుంటారు, కానీ నా ప్రాబ్లం నా ప్రాబ్లం నెపో కిడ్స్ దాకా అడగరు. ప్రాబ్లం ఉండదు, ఎవరిని అడగరు. కానీ అలా కూడా అనలే. మొన్న లక్ష్మక్క వీడియో చూసాను నేను, ఒకటి ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్. అదే చెప్పాను నేను, లక్ష్మి గారే, మంచి లక్ష్మి గారే మాట్లాడినట్టున్నారు, లంచ్కి వెళ్దామా అదే అనుకుంటా. యా, సో తనకి మూర్తి గారు ఇట్లా మీ బట్టల గురించి ఏజ్ గురించి కామెంట్ చేసినప్పుడు, ఫర్ హర్ టు అడ్రెస్ దాట్ షీ హ్యాడ్ టు గో త్రూ సో మచ్, అండ్ అది తీసేయమని ఎంత సావగొట్టారు చుట్టుపక్కల అందరూ. ఇఫ్ అ సెలబ్రిటీ లైక్ హర్ హూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇఫ్ షీఈస్ ఫేసింగ్ దట్, వాట్ అబౌట్ కామన్ మ్యాన్ లైక్ మీ? వాట్ అబౌట్ కామన్ అంటే ఇప్పుడు రిచ్ ఉంటేనే, డబ్బులు ఎక్కువ ఉంటేనే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉంటేనే తప్ప మిగతా వాళ్ళకి యాక్ట్రెస్ అయ్యే, ఆర్ట్ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్ చేసే హక్కు లేదా? అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా యాక్ట్రెస్ అమ్మాయిలు ఎస్పెషల్ ఇండస్ట్రీకి రావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో త్రూ కమిట్మెంట్ ఆర్ కాస్టింగ్ కౌచ్. అది లేకుండా ఎవరు చేయలేదా ఇప్పటిదాకా? ఎవరు చేయలేదా అంటే, ఇప్పుడు నేను డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఐ డోంట్ నో అని చెప్తా, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
కానీ నిజంగానే అలా జరుగుతుంటారు. చాలా మంది మంచి డైరెక్టర్స్ ఉన్నారు, లైక్ వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు, లైక్ సందీప్ రెడ్డి వంగ గారు మీకు హెల్ప్ చేశారనుకుంటే ఆయనకి నేను నచ్చాలి కదా, ఆయనకి నా మీద కరుణ ఉంది, యాక్టర్ అన్న లేదేమో, వై షుడ్ ఐ ఎక్స్పెక్ట్. అయితే అయింది, లేకపోతే లేదు. అండ్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ దట్ వీళ్ళతో వాళ్ళతో పని చేయాలి నాకు అట్లేం లేదు. నేను ఆమె స్టోరీ టెల్లర్, నాకు సినిమాలు వచ్చినాయా డబ్బులు ఉన్నాయా నేను స్టోరీ తీస్తా, డబ్బులు లేవా ముచ్చట పెడతా.